నాయకుడు గుర్తింపు అయితే దక్కుతుందేమో దీనివల్ల. అంతే కదా, బయటికి ఇది రావడం అయిపోయాక ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఉద్యమంలో చేసిన వాళ్ళ మీద ఏదో కేసు పెడతారు, అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు వీళ్ళ లీగల్ టీం పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ జగన్ పిలిపించి పరామర్శిస్తాడు, ఈ నడుస్తాయి అన్నమాట. ఒక రకంగా ప్రజలు కూడా గుర్తు పెట్టుకుంటారా, నిజమే కదా చాలా పథకాలు ఇంకా అమలు చేయలేదు కానీ మొత్తం చేసేసామని చెప్తున్నారు. ఈ యాజిటేషన్ ద్వారా టీడీపీకి కూడా కొంత మైనస్ అవుద్దా? అంటే ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి ఖచ్చితం, దాన్ని ప్రజలైతే పార్టిసిపేట్ చేయరు కానీ అది రిఫ్లెక్ట్ చేస్తారు, చర్చ జరుగుతుంది దీనివల్ల. ఇప్పుడు వీళ్ళు అన్ని ఇచ్చేసాం, సూపర్ 6 ఇచ్చేసాం అన్నప్పుడు నిట్టూర్చడం వేరు, వీళ్ళు చేశారా మన తరపున అనే ఓ తృప్తి వేరు. ఇప్పుడు 1500 రూపాయలు ఇవ్వలేదు నాకు ఇవ్వాల్సిందే అని ప్రతి మహిళకే ఉంటుంది తప్పించి అక్కర్లేదు నాకెందుకు దండగా అని ఏ మహిళన్న అనుకుంటుందా? ఇంకా కోటీశ్వరరాలైన మహిళ కూడా నాకు కూడా వస్తే బాగుండు అనుకుంటుంది తప్పించి ఎవ్వరూ కూడా నాకు డబ్బులు వద్దు అని చెప్పరు. ప్రభుత్వం నుంచి వస్తుంటే వచ్చేది ఆగినప్పుడు వచ్చే అసంతృప్తి, ఇవ్వనప్పుడు ఇచ్చినప్పుడు సంతృప్తి రాకపోవచ్చు, ఆగినప్పుడు మాత్రం అసంతృప్తి వస్తుంది ఖచ్చితంగా. ఆ అసంతృప్తినే వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు పెన్షన్లు అస్సలు ఒక్కళ్ళకు కూడా కొత్తగా ఇవ్వకపోవడం అన్నటువంటి వెంటనే వీళ్ళు అనొచ్చు, అదేంటది స్పౌజ్ పెన్షన్ ఇచ్చాము అని.